యాక్చువల్లీ మూవీ ఇట్స్ వెరీ 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 థ్రిల్లింగ్. అది ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి మూవీస్ తీసుండరు. ఇట్ మీన్స్ డైరెక్టర్ చాలా కష్టపడి ఉంటాడు అనమాట. అలాంటి ఫిల్మ్ ఇండియాలో తీయాలంటే అసలు అది టోటలీ డిఫరెంట్ కాంటాక్ట్. అండ్ దట్ ఈజ్ చైనా ఫిల్మ్ మాదిరి చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి ఈ మూవీ తీయడానికి. అసలు విశ్వక్సేన్ అనేది లాస్ట్ మూమెంట్ లో అలా వస్తాడు, అలా చేస్తాడు అనేది అసలు టోటలీ డిఫరెంట్ యాటిట్యూడ్ అనమాట. డిఫరెంట్ టాపిక్ ఇది అంతా. యాక్చువల్గా ఆ మూవీ చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదు ఆ విశ్వక్సేన్ ఎలా వస్తాడు, అసలు అమ్మాయి అబ్బాయి స్టోరీ ఎలా మారుద్ది, లాస్ట్ లో హీరోయిన్ టచ్ అప్, అసలు బాడీని ఎట్లా టచ్ చేస్తే అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో అలాంటివి చేయాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ డైరెక్టర్స్ చేయాలంటే అది రాజమౌళి లైక్ ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు విద్యాధర్. ఇట్స్ వెరీ గ్రేట్ మూవీ. ఇది ఫస్ట్ టైం మేము వచ్చి చూడడం ఇక్కడ. ఇట్స్ వెరీ 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 ఫంటాస్టిక్, సూపర్ హిట్. ఏంటండి రేటింగ్ 5/5. మీరు అసలు చూడాలి ఫస్ట్ మూవీ. మీరు అందరూ చూస్తే ఆ థ్రిల్లింగ్ అంటే ఏంటనేది మీకు అర్థం అవుతుంది. వాళ్ళు తీసేదంటే వాళ్ళు తీసారు, కానీ మనోడు కొత్తోడైంది 6 years ఇలా చేశాడంటే, 6 years కష్టపడి చేశాడంటే తెలుగులో హాలీవుడ్ రేంజ్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చెప్పిన కమల్ హాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ విశ్వక్సేన్ ఏదైనా సరే చింపేస్తారు అంతే. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే. స్టోరీలో హైలైట్ విశ్వక్సేన్. ఇంకా విశ్వక్సేన్ క్యారెక్టర్ హైలైట్ అసలు. కానీ చేసే కదా మళ్ళీ 3 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. ఒక పాప, ఒక బాబు, మన విశ్వక్సేన్, ఒక ఆవిడ ఉంటుంది. మొత్తం కూడా ఇది ఒక నిలిచిపోతుంది సినిమా ఎప్పుడు కూడా. విశ్వక్సేన్ మేబీ మిగతా సినిమాలు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇలాంటి సినిమా మాత్రం మళ్ళీ రాదు. నెంబర్ 1 సినిమా అది. చెప్తున్నాగా డైరెక్టర్ కి ఏంటంటే, మేము అందరూ సినిమా అయిపోయిన తర్వాత వేసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాం. అంటే అంత ఎక్కిన సినిమా అందరికి. కానీ ఈ శివరాత్రికి బ్రహ్మాండమైన సినిమా. విశ్వక్సేన్ కెరీర్ లో ది బెస్ట్. తన రోల్ రేటింగ్ ఇవ్వలేమండి భయ. ఇలాంటి సినిమాలకి చూస్తాం అంతే. చూసాం, ఎంజాయ్ చేసాం. దైవత్వం వాడి క్యారెక్టర్ ఏంటి అంతవరకు. గామి మూవీ విజువల్ పరంగా చాలా బాగుంది అన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన విశ్వక్సేన్ గారి యాక్టింగ్ మాత్రం 6 years కష్టపడ్డది. నాకైతే ఒక బెస్ట్ అనిపించింది. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ నచ్చకపోవచ్చు జనాలకి. ఒకసారి మన శంకరాభరణం కూడా అప్పట్లో ఏమంటారు ఫ్లాప్ అని చెప్పారు. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ కూడా అదే తరహాలో పోతుంది. చాలా బాగుంది మూవీ అయితే. విశ్వక్సేన్ గారికి ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన లైఫ్ లో, ఆయన కెరియర్ లో ఒక డిఫరెంట్ ఫిలిం నిలిచిపోతుంది. చాలా బాగుంది గామి. విజువల్ పరంగా మాత్రము మన తెలుగు ఇండస్ట్రీ లాంటి విజువల్స్ ఎప్పుడు చూడలే అన్న. అప్పట్లో అమ్మోరు, మన ఏమంటారు అమ్మోరు, తర్వాత దేవి, ఇలాంటి విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ మన తెలుగులో ఇలాంటి మంచి విజువల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకసారి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. లయన్స్ లాస్ట్ ఒక 10 minutes ఉంటది. మళ్ళీ కొన్ని షాకింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూస్తే అర్థమైతే, చెప్తే ఏమంటారు ఎక్స్పీరియన్స్ పోతుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది. రేటింగ్ 3.5. స్లో అంటే కొన్ని ఉంటాయి అన్న. ఎప్పుడు మనకి ఏమంటారు, మనం అలవాటు అయిపోయిన ఫైట్స్ కి, ఆ సాంగ్స్ కి అలవాటు అయిపోయి ఇలాంటి సినిమాలు కొంచెం స్లో అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కంపల్సరీ ఇది అయితే మంచి మూవీ, కంపల్సరీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 6 years నుంచి తీస్తున్నారంటే కంటెంట్ బాగానే ఉంటుంది అనుకున్నాం. బట్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ రేంజ్ లోనే ఇట్లాంటి విజువల్స్ వస్తుంటాయి. కానీ మన తెలుగు సినిమా వాళ్ళు కూడా ఇట్లాంటి తీయాలని నిరూపించారు. విశ్వక్సేన్ అన్నారు 3 క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు. సో విశ్వక్సేన్ అన్న ఏదైతే చెప్పారో సినిమాలో అలా ఉంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తా ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మోటివేషన్ కూడా అది సాంగ్ ఆల్రెడీ మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకోటి ఏంటంటే, ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ మాత్రం ట్విస్ట్, గూస్ బంప్స్ వస్తుంటదండి ఆ విజువల్స్ పరంగా కానీ, ఆ ఎంట్రీ కానీ. విశ్వక్సేన్ అన్న అసలు ఇట్లా మాస్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు, ఇది సెట్ అవుతుందా అనుకున్నారు. బట్ అంటే యాక్టర్ అనేది ఏందనేది విశ్వక్సేన్ చూపించారు. విశ్వక్సేన్ అన్న కెరియర్ లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే, విజన్ కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీ మన తెలుగు వాళ్ళు తీయరేమో అనుకున్నా, బట్ ఆ రేంజ్ లో తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు థియేటర్ లో ఏదో ఫైట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి. సినిమాగా చూడడానికి వస్తే మీరు విజువల్ పరంగా కానీ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓటీటీలో వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్స్ కానీ అవి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎంటైర్ టీమ్ కి 6 సంవత్సరాలు కష్టమైతే విశ్వక్సేన్ అన్న నీ కెరియర్ లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా ఇప్పుడు యాక్టర్ అంటే ఒక జోనర్ లో ఉండదు,
ప్రతి జోనర్ ఇప్పుడు విశ్వక్సేన నేను ఏంటంటే ఫైట్లు ఒక డైలాగు అవి చెప్పడమే అంటే ఫ్యాన్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. సడన్ గా వేరే క్యారెక్టర్ చూసేవారు కొత్తదనం అనిపిస్తుంది. సో నాకు అలాగే విశ్వక్సేన నుంచి ఒక కొత్త యాక్టర్ యాక్టింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు అన్న. అసలు ఇట్లా ఒదిగిపోయాడు ఆ గోర అటు వెళ్ళడం కానీ ఆ ఫైట్ సీన్లలో కానీ చాలా బాగా అనిపించింది. ముగ్గురు చిన్నప్పుడు ఆ పాప అండ్ ఇంకో 311 క్యారెక్టర్ అండ్ విశ్వక్సేన మెయిన్ ఈ ముగ్గురు చుట్టే ఉంటది స్టోరీ. వీళ్ళనే మనం వీళ్ళ గురించే మొత్తం ఫోకస్ చేసి లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది.